రాక రాక వచ్చిన ఫ్రెండ్స్ కోసం ఎంతో ప్రేమగా బిర్యానీ వండి పెట్టాను. వాళ్ళు అంతే ప్రేమగా హాట్ ఇచ్చిన వాళ్ళకి స్వీట్ ఎదురు కట్టమన్నట్టు నా కోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. ప్రేమతో తెచ్చిన దాన్ని కాదని లేక తినేశాను. ఎంతో ప్రేమతో నా ముక్కు కూడా ఆస్వాదించినట్టుంది. 3 రోజుల మించి ఫ్రీగా వచ్చిన ఆక్సిజన్ కూడా పీల్చుకోవాలంటుంది. ఇళ్లలో నుంచి బయటపడ్డ చేపలా అయిపోయింది అనమాట నా పరిస్థితి. 3 రోజుల మించి ములుగుతూ ముక్కు దెబ్బడ అంటున్నావు, మూల కూర్చోక ఎందుకే బాబు నీకు ఈ ప్రయోగాలను మా ఆయన తిడుతున్నా. మనం ఎప్పుడు ఏం కలిగేద్దామని చూస్తూ ఉంటాం. ములుగుతూ మూల కూర్చొని రీల్ చూసుకుంటూ కూర్చుంటే నాకు ఈ మినపప్పుతోటి జిలేబీ కనిపించి షాక్ అయ్యారా? నేను కూడా ఫస్ట్ అలా షాక్ అయినా. మినపప్పుతోటి జిలేబీ అంటారు బాబు అనుకున్నాను. కానీ ఇద్దరిని చంపితే కానీ వైద్యులు కదా అంటారు కదా, సేమ్ అదే పాటిస్తాం మనం కూడా. ట్రయల్స్ వేస్తా కానీ ముగించలేదు ఈ జిలేబీని అయితే. ముందుగా అయితే ఇడ్లీ పిండి రుబ్బుకునేటప్పుడే కొంచెం మినపిండిని సపరేట్గా పక్కకు గట్టిగా రుబ్బుకొని పెట్టేసుకున్నాను. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా 3 hours పాటు బయటే ఉంచుకున్నాక చిన్న ఆయిల్ ప్యాకెట్లో వేసుకొని ఇలా జిలేబీ 3 ట్రయల్స్ వేసేసాను అనమాట. తర్వాత షుగర్ సిరప్ అయితే సేమ్ గులాబ్ జామ్కి ఎలా ప్రిపేర్ చేసామో అలా చేసుకొని అందులో వేసుకోవడమే. నచ్చితే లైక్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా.